Hello, Grapplers. Welcome to Grapple Tech and welcome to episode number 6 of our Java plus DSC series in Telugu. సో మనం ఇంతవరకు కూడా అసలు వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ జావా అంటే ఏంటి ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఇవంతా క్లియర్గా చూసాం. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ డేటా టైప్స్. అండ్ చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ని స్కిప్ చేసేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్. సో లేటర్ ఫ్యూచర్లో నేర్చుకున్న చాలా కాన్సెప్ట్స్ అయితే ఈ డేటా టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ వై లెర్నింగ్ డేటా టైప్స్ ఈస్ ఇంపార్టెంట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే. ఓకే, ఒకవేళ మా ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ అవుతుంది అంటే సో ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేసి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ మన ఛానల్కి ఇంకొంచెం రీచ్ అయితే వస్తుంది. ఓకే, అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఆర్ దిస్ డేటా టైప్స్ అంటే మనం నిన్న సెషన్లో క్లియర్గా వేరియబుల్స్ కాన్సెప్ట్ మనం డీల్ చేసేటప్పుడు we understood that Java is very strict when it comes to its grammar అంటే దాని యొక్క సింటాక్స్. సో వాట్ డు మీన్ బై స్ట్రిక్ట్ అంటే Java is a strongly typed language. A strongly typed language అంటే and not only strongly typed, you can even call it as statically typed language. And what do you mean by this, Ishwar? Ante, see, you have to tell each and everything to Java. అంటే ఇప్పుడు నేను డేటా స్టోర్ చేస్తున్నా ఒక కంటైనర్లో, దాన్నే మనం వేరియబుల్ అంటాం. అండ్ ఆ వేరియబుల్లో మనం ఎలాంటి డేటాను స్టోర్ చేస్తున్నాం అండ్ మనం స్టోర్ చేసే డేటా యొక్క టైప్ అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ స్టోర్ చేస్తున్నా, సో ఇట్ ఈజ్ అ స్ట్రింగ్ బికాస్ స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆర్ నేను ఒక ఏజ్ అనే స్టోర్ చేస్తున్నాను, ఇట్ ఈజ్ అ నెంబర్. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే జావాలో దాన్ని మనం ఇంటీజర్ అంటాం. ఓకే, సో యూ హ్యావ్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ when you are declaring your variable. Super. So it is a strongly typed programming language. And మనం వేరియబుల్ని ఎలా మనం చెప్తాం, వేరియబుల్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే జనరల్లీ డేటా టైప్ ఏదైతే ఉంటుందో చెప్పిన తర్వాత వేరియబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది నీ ఇష్టం, ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి నువ్వు ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని అసైన్ చేసి సెమీకోలన్తో ఎండ్ చేస్తావు. అండ్ దీంట్లో వేరియబుల్ నేమ్ని మనం ఏమనొచ్చు, వీ కెన్ కాల్ దిస్ యాజ్ ఐడెంటిఫైయర్. ప్రోగ్రామింగ్ టర్మ్స్లో దీన్ని ఐడెంటిఫైయర్ అంటాం. అండ్ వాల్యూని ఏమంటాం, లిటరల్ అంటాం. సో ఇది మీకు కావాలంటే జస్ట్ టర్మినాలజీ నేర్చుకుంటే యూ కెన్ ఫీల్ లైక్ యూఆర్ ఏ పర్ఫెక్ట్ ప్రోగ్రామర్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం కొంచెం ఇంపార్టెంట్. సో వేరియబుల్ నేమ్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం, వాల్యూని మనం లిటరల్ అంటాం, అండ్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో అది నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే ఈశ్వర్, సో ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది, అది అది నేను ఆ వాల్యూ స్టోర్ చేసుకోవాలి. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ నంబర్ జనరల్లీ. సో నేను నంబర్ అని చెప్పి స్టోర్ చేయాలి ఇక్కడ. సో నెంబర్ అని చెప్పి రాయాలా డేటా టైప్ ప్లేస్లో? నో. సో ప్రతి లాంగ్వేజ్కి వాటి యొక్క ఓన్ డేటా టైప్స్ ఉంటుంది, వాటిని మాత్రమే నువ్వు వాడుకోగలుగుతావు. ఓకే, సో అలాగా మనకి జావాలో we have two types of data types. One is primitive data types and the other one is non-primitive data types. ఈ వీడియోలో మనం జస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాత్రమే చూడబోతున్నాం. ఎందుకు అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ డిస్కస్ చేయాలి అంటే యూ హ్యావ్ అ ప్రీ రిక్వెస్ట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఊప్స్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది నీకు తెలిసి ఉండాలి. అంటే క్లాసెస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ నీకు తెలిస్తేనే యూ కెన్ లెర్న్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ నాట్ ఇన్ ద స్ట్రింగ్స్ అండ్ అర్రేస్ ఉంది కదా, అది మన నెక్స్ట్ సెషన్స్లో మనం చాలా ఇన్ డెప్త్గా చూడబోతున్నాం. ఓకే, సో వి విల్ పోస్ట్పోన్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఫర్ అ ఫ్యూచర్ సెషన్స్. ఓకే, సో ఈ వీక్లో మనం మాక్సిమం ఏదైతే కావాలో బేసిక్స్ అవన్నీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వీక్ అంతా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇన్ లీడ్ కోడ్. సో లీడ్ కోడ్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ వీక్లో ఆ సెషన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ అయిన తర్వాత ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది మనం వెంటనే స్టార్ట్ చేసేస్తాం, లైక్ స్ట్రింగ్స్ కానీ అరేస్ కానీ వీటి గురించి. ఓకే, సో ప్రెసెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ వాట్ డు మీన్ బై ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే దీస్ ఆర్ ద బేసిక్ యూనిట్స్. ఓకే, వెరీ బేసిక్ యూనిట్స్ అనమాట. అంటే దీన్ని నువ్వు బ్రేక్ చేసి ఇంకొంచెం కిందికి వెళ్ళలేవు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ ఉంది, ఈ స్ట్రింగ్స్ నువ్వు ఏం చేయగలుగుతావు, బ్రేక్ చేస్తే క్యారెక్టర్స్గా నువ్వు బ్రేక్ చేయొచ్చు. ప్రతి క్యారెక్టర్ని నువ్వు బ్రేక్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి సబ్ డివైడెడ్ ఇంటూ క్యారెక్టర్స్. ఓకే, అలాగా మనం ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని చేయలేం. సో బైట్ అంటే బైట్, దాని నుంచి నువ్వు దాన్ని కొంచెం ఫర్దర్ నువ్వు దాన్ని డీప్గా బ్రేక్ డౌన్ చేయలేవు. ఓకే, సో దిస్ ఇస్ ద లీస్ట్ పాసిబుల్ డేటా టైప్ విచ్ యూ కెన్ యూస్.
ఓకే. సో దట్ ఈస్ వై ఈ వీడియోలో మనం విల్ బి డిస్కసింగ్ అబౌట్ ప్రిమిటివ్ డేటా టైప్స్. దీస్ ఆర్ ద వెరీ బేసిక్ డేటా టైప్స్. అండ్ వీటిలో ఎన్ని రకాలు ఉంటుంది ఈశ్వర్ అంటే 8. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో మాక్సిమం ఇంటర్వ్యూస్లో అడుగుతారు లైక్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటుంది చెప్పండి అని చెప్పి, అప్పుడైతే 8 అని చెప్పండి. అండ్ వాట్ ఆర్ దిస్ ఈశ్వర్ అంటే మనకి దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ కేటగిరీ ఇస్ కాల్డ్ యాజ్ నంబర్ ఆర్ న్యూమరికల్ డేటా టైప్స్. వీటి మనం న్యూమరికల్ డేటా టైప్స్ అంటాం. అండ్ ద సెకండ్ కేటగిరీ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటాం. ఓకే. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇన్ని డేటా టైప్స్? మనకి జస్ట్ ఇప్పుడు నంబర్ డేటా టైప్స్ ఉన్నాయి. సో జస్ట్ నంబర్ లాగా అట్లా ఒక నంబర్ డేటా టైప్ ఒకటే ఉంటే సరిపోయి ఉంటుంది కదా అంటే, ద మోర్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ యూ హ్యావ్, ద మోర్ కంట్రోల్ యూ కెన్ హ్యావ్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. ఓకే. సో నేను ప్రతిదీ నేను కంట్రోల్ చేయగలుగుతా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం ఒక 1 లీటర్ ఆఫ్ బాటిల్ 1 లీటర్ ఆఫ్ మిల్క్ ఉంది. ఓకే. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ స్టోర్ చేస్తావు? 1 లీటర్ బాటిల్‌లో మాత్రమే పెడతాం. అలా కాకుండా సపోజ్ కన్సిడర్, ఫర్ ఎ మొమెంట్ కన్సిడర్, మన ఇంట్లో 10 లీటర్స్ ఆఫ్ బకెట్ మాత్రమే ఉంది. సో నువ్వు 1 లీటర్ వాటర్ అయినా, హాఫ్ లీటర్ వాటర్ అయినా ఆర్ 100 ఎంఎల్ వాటర్ అయినా కూడా నువ్వు ఆ 10 లీటర్స్ ఆఫ్ బకెటే యూజ్ చేయాలి టు స్టోర్. ఇస్ థట్ ఓకే? నో, ఇట్ ఈస్ నాట్ ఓకే. సో నీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అంత కంటైనరే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 క్యాష్ ఉంది. అది పర్స్‌లో పెట్టుకోగలుగుతాం. వాలెట్‌లో మనం పెట్టుకోగలుగుతాం నీట్‌గా. ఓకే. అదే నీ దగ్గర ఒక 2,00,000 క్యాష్ ఉంది. దాన్ని నువ్వు వాలెట్‌లో పెట్టుకోగలుగుతావా? నో. సో క్యాష్ పెరిగింది అంటే నువ్వు సూట్‌కేస్ యూజ్ చేస్తావు. దట్ ఈస్ హౌ, బేస్డ్ ఆన్ ద డేటా, బేస్డ్ ఆన్ ద వాల్యూ, ఎంత డేటా ఉంటే దానికి తగ్గట్టు కంటైనర్ కూడా ఉండాలి. అలా కాకుండా చిన్న డేటా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సూట్‌కేస్ ఉంటుంది. మన దగ్గర రూ. 10 ఉంటుంది. రూ. 10 నోట్ మాత్రమే ఉంది. ఆ రూ. 10 నోట్ తీసుకొని నువ్వు సూట్‌కేస్‌లో పెట్టుకుంటావా? ఇస్ దట్ లాజికల్? ఇస్ దట్ ఓకే? నో, రైట్? సో ఇన్ ద సేమ్ వే మనకి ఎంత డేటా ఉంటే అంత కంటైనరే కావాలి. అండ్ ఆ కంట్రోల్ ఎవరిస్తారంటే మనకి జావా ఇస్తుంది. వెరాస్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైథాన్ గాని, ఇక్కడ మీకు ఇవన్నీ డేటా టైప్స్ అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్ విల్ అస్యూమ్ బై ఇట్‌సెల్ఫ్. బట్ జావాలో నీకు కొంచెం ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. అండ్ హౌ ఇస్ దట్ కంట్రోల్ హెల్ప్స్ యూ అంటే సింపుల్. నువ్వు నీ ప్రోగ్రామ్‌ని ఎక్కువ కంట్రోల్డ్‌గా రాయొచ్చు. అండ్ ప్రోగ్రామ్‌ని నువ్వు మొత్తం నీ నీ అరచేతులో ఉంటుంది అయ్యా. ఓకే. సో నీకు ఏమేం గావాలో ఈ ఈ డేటా టైప్ ఇంతే ఉండాలి అని నువ్వు చెప్పగలుగుతావు. ఈ వేరియబుల్ ఇంతే స్టోర్ చేసుకోవాలి. దీని నుంచి ఎక్కువ యాక్సెప్ట్ చేయకూడదు ఇది అని చెప్పి నువ్వు కండిషన్స్ చెప్పగలుగుతావు. అండ్ దీనివల్ల ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటుందంటే నీ ప్రోగ్రామ్ ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత మెమరీ కావాలో అంతే తీసుకుంటున్నావు. యూ ఆర్ నాట్ టేకింగ్ మోర్ మెమరీ. అండ్ దట్ ఈస్ ద రీజన్ యువర్ జావా ప్రోగ్రామ్ విల్ బికమ్ మోర్ ఎఫిషియంట్. ఓకే. సో అలాగా మనకి న్యూమరికల్ డేటా టైప్స్ ఉంది. అండ్ వాట్ డు యూ మీన్ బై న్యూమరికల్ డేటా టైప్స్ ఈశ్వర్ అంటే సింపుల్ ఇంటీజర్స్. వాట్ డు యూ మీన్ బై ఇంటీజర్స్? చదివాం, చిన్నప్పుడు చదివాం. సో ఏమేమి ఉంటుంది ఇంటీజర్స్‌లో? నెగెటివ్ నంబర్స్ ఉంటుంది, 0 ఉంటుంది, పాజిటివ్ నంబర్స్ ఉంటుంది. దీస్ ఆర్ నథింగ్ బట్ ఇంటీజర్స్. అండ్ ఆ ఇంటీజర్స్‌లో మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉంది. వాట్ ఆర్ దోస్ అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఎలా డివైడ్ చేశారు? అంటే పాజిటివ్ నంబర్స్ అంతా ఒక కేటగరీనా? నెగెటివ్ నంబర్స్ అంతా ఒక కేటగరీనా? నో. దీన్ని ఎలా డివైడ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ద రేంజ్, బేస్డ్ ఆన్ ఇట్స్ కెపాసిటీ. ఓకే. సో దీనికంటే ముందు వి హావ్ టు అండర్‌స్టాండ్ వన్ మోర్ థింగ్. సో జనరల్లీ మనకి 1 బైట్ అంటే ఎంత? విచ్ ఈస్ 8 బిట్స్. అంటే వాట్ డు యూ మీన్ బై దిస్ 8 బిట్స్? మనం ఆల్రెడీ చదివాం. మన కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్‌స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. ఓకే. సో 0 ఈజ్ ఎ బిట్. 1 ఈజ్ ఎ బిట్. ఓకే. అండ్ అలాగా నువ్వు కాంబినేషన్ ఆఫ్ బిట్స్ వాడతావు ఇన్ ఆర్డర్ టు స్టోర్ యువర్ నంబర్స్. ఇన్ ఆర్డర్ టు స్టోర్ యువర్ డేటా. అలాగా నీ డేటా టైప్ ఎంత మెమరీ తీసుకుంటుంది అని చెప్పి నువ్వు బైట్స్‌లో చెప్తావు. ఓకే. సింపుల్ అబ్బా! నీకిది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కంప్యూటర్‌లో నేను ఒక ఫోటో స్టోర్ చేయాలి. ఒక ఫోటో క్లిక్ చేసుకున్న ఫోన్ ఉంది. జస్ట్ ఫోన్ తీసుకోండి. ఫోన్‌లో ఫోటో క్యాప్చర్ చేశాం. సూపర్. 5 ఎంబీ ఉంది. వాట్ డు యూ మీన్ బై ద ఎంబీ? ఎంబీ అంటే ఏంటి? మెగాబైట్స్. ఓకే. అంత మెమరీ తీసుకుంటాంది. కిలోబైట్స్. సో, బైట్స్, ఒక బైట్ అంటే 8 బిట్స్. అలాగే ఒక కిలో బైట్స్ తీసుకుంటాంది నా ఫోటో అనేది ఇన్ ఆర్డర్ టు గెట్ స్టోర్డ్ ఇన్ అవర్ ఫోన్. నువ్వు ఎలా అయితే ఫోటోస్ నువ్వు ఫోన్‌లో స్టోర్ చేస్తున్నావో, ఇన్ ద సేమ్ వే నువ్వు ప్రోగ్రామ్‌లో నువ్వు వాడే డేటాను కూడా నువ్వు ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకోవాలి కదా మెమరీలో. అండ్ ఆ మెమరీ ఎంత వాడుతుంది అని చెప్పి నీకు కంట్రోల్ ఉండాలి గదా! అండ్ ఆ కంట్రోల్ మనం యూనిట్ ఏది యూజ్ చేస్తామంటే 1 బైట్.
అండ్ వాట్ డూ మీన్ బై 1 బైట్? 8 బిట్స్ అన్నమాట. అంటే నువ్వు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఇచ్చావో, 4 అనే నంబర్ ఇచ్చావో, ఆ 4 అనే నంబర్‌ని ఈ 8 బిట్స్‌లో నువ్వు రిప్రజెంట్ చేసుకుంటావు ఇన్ ద మెమరీ. ఓకే. 8 బిట్స్‌లో స్టోర్ చేసుకుంటావు. ఓకే. అండ్ అది ఎలా జరుగుతుందో మనం చూడబోతున్నాం. సో, ఐ థింక్ మనం ఎలా స్టోర్ చేస్తాం, దానికి వాడే యూనిట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది. షుగర్ నువ్వు ఎలా స్టోర్ చేస్తావు? కిలోగ్రామ్స్. సో, 1 కేజీ ఆఫ్ షుగర్ తీసుకురా, 2 కేజీ ఆఫ్ షుగర్ తీసుకురా, అట్లా చెప్తావు. దాన్ని ఎలా అయితే నువ్వు మెజర్ చేస్తున్నావో, అలానే మన కంప్యూటర్‌లో మెమరీ ఏదైతే ఉంటుందో, దాన్ని మనం మెజర్ చేయడానికి వాడేటటువంటి యూనిట్‌ని మనం బైట్ అంటాం. అండ్ ఆ బైట్ ఇస్ నథింగ్ బట్ 8 బిట్స్ అన్నమాట. అండ్ వాట్ యూ మీన్ బై బిట్ అంటే 0 ఈస్ ఎ బిట్, 1 ఈస్ ఎ బిట్. జస్ట్ 2 బిట్స్ అంతే ఉండదు మనకి. అండ్ వాటి యొక్క కాంబినేషన్ ఒక 8 బిట్స్ కాంబినేషన్ 1 బైట్. ఓకే. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ 1 బైట్ ఈస్. అండ్ ఈ బైట్స్‌ని వాడి వి కెన్ అండర్‌స్టాండ్ హౌ మచ్ మెమరీ ఈస్ ఆక్యుపైడ్ బై దిస్ పర్టిక్యులర్ డేటా టైప్, బై దిస్ పర్టిక్యులర్ వేరియబుల్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ అదేంటో ఇప్పుడు చూద్దాం క్లియర్‌గా. సూపర్ ఈశ్వర్. సో, నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. సో, అది 100 ఒక నంబరే, -1000 ఒక నంబరే, 0 ఒక నంబరే. ఓకే. అండ్ వాటికి మనం ఎలా స్పెసిఫిక్‌గా బైట్, షార్ట్, ఇంట్ అని ఎలా చెప్పగలుగుతాం? అంటే బేస్డ్ ఆన్ ద రేంజ్. అండ్ వాట్ ఈస్ దట్ రేంజ్? వాట్ ఈస్ దట్ రేంజ్? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బైట్ అని చెప్పేసి చెప్పాం. సో, బైట్ అనేది ఎంత సైజ్ తీసుకుంటాంది బిట్స్‌లో? 8 బిట్స్ అన్నమాట. అండ్ 8 బిట్స్ అంటే మనం ఏమని చెప్పాం? విచ్ ఈస్ నథింగ్ బట్ 1 బైట్. సో, ఇదంతా 1 బైట్ ఆఫ్ మెమరీ మాత్రమే తీసుకుంటుంది మన బైట్ అనేది. అండ్ దాని యొక్క రేంజ్ ఎంత? -128-127 మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ అవర్ బైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఈ డేటా టైప్స్, వాల్యూస్, రేంజెస్ అన్నీ ఉన్నాయి కదా! ఇది మన మైండ్‌లో ఉండదు. నువ్వు ఎంత ట్రై చేసినా అది మీ మైండ్‌లో ఉండదు. సో, దానికంటే ఒక ట్రిక్ అనేది ఉంది. ఈ సెషన్ ఎండింగ్‌లో ఆ ట్రిక్ చూడబోతున్నాం. సో, టిల్ దెన్ యూ హావ్ టు వెయిట్. సో, నా బైట్ అనేది ఎంత తీసుకుంటుంది? 1 బైట్ ఆఫ్ మెమరీ అంటే 8 బిట్స్ అనేది తీసుకుంటుంది. అండ్ ఈ రేంజ్ అనేది చూసుకుంటే -128 నుంచి 127 వరకు ఉన్నటువంటి నంబర్స్ అన్నిటిని కూడా నేను బైట్ డేటా టైప్ యూజ్ చేసి నేను స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ యూ ఆర్ టెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూసాము అంటే దాన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం. సింపుల్‌గా బైట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పా. సో, ఎంత వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు? -128 నుంచి 127 వరకు ఉన్నటువంటి వాల్యూస్ అన్ని స్టోర్ ఫర్ ఎగ్జాంపుల్ 34 అన్నా. సో, ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ ఔట్, ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ ఔట్, ఏని నేను ప్రింట్ ఔట్ చేశాను అంటే, ఇఫ్ ఐ రన్ దిస్, సూపర్, ఇట్ వర్క్స్. 34 ప్రింట్ అయింది. సపోజ్ మాక్సిమం వాల్యూ ఎంత? 127 కదా! నేను 128 స్టోర్ చేస్తా. వాట్ హ్యాపెన్స్? లెట్ అస్ చెక్. ఏమైంది? ఇన్‌కంపాటబుల్ టైప్స్, పాసిబుల్ లాసీ కన్వర్షన్ అంటే ఎర్రర్ ఇచ్చింది. ఎందుకు? యూ ఆర్ ఔట్ ఆఫ్ ద రేంజ్. 127 వరకు తీసుకో. అంతే తప్ప నువ్వు 127 దాటావు అంటే నువ్వు వేరే డేటా తీసుకో. వేరే డేటా టైప్‌కెళ్ళిపో. యూ షుడ్ నాట్ యూజ్ బైట్. అదే మనకి జావా చెప్తుంది. అండ్ థట్ ఈస్ వై జావా ఈస్ వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. ఓకే. ఒకవేళ నువ్వు ఈ రేంజ్‌లో వాల్యూ స్టోర్ చేయాలంటే యూ హావ్ టు యూజ్ బైట్ విచ్ టేక్స్ ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ. ఓకే. సో, ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్ టిల్ నౌ. అండ్ షార్ట్ అంటే 16 బిట్స్ తీసుకుంటాంది. అంటే ఏంటి? 2 బైట్స్ ఆఫ్ మెమరీ అది ఆక్యుపై చేస్తుంది మన మెమరీలో. అంటే దాని రేంజ్ ఎంత? -32,768 నుంచి మాక్సిమం వాల్యూ 32,767 వరకు కూడా యూ కెన్ స్టోర్ యూజింగ్ షార్ట్. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ? 128 అంటే ఎర్రర్ వచ్చింది. సో, అది బైట్ కాదు. వాట్ ఈస్ ద నెక్స్ట్ పాసిబుల్ డేటా టైప్? అంటే షార్ట్. సో, కెన్ షార్ట్ స్టోర్ 128? యెస్, ఆఫ్ కోర్స్. బికాజ్ ఆ రేంజ్‌లో అది ఉంది. 128 రేంజ్‌లో ఇట్ ఈస్ అవైలబుల్. యూ అండర్‌స్టూడ్ రైట్? దట్ ఈస్ వై షార్ట్స్ అనేది ఇట్ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ. అండ్ మీకో డౌట్ రావచ్చు. ఈశ్వర్, ఈ వాల్యూస్ మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పి. సింపుల్. బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా గనుక యూజ్ చేశారు అంటే, మీరు ఈ మినిమమ్ వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్ అనేది ఏమీ లేదు. నంబర్ ఆఫ్ బిట్స్ అంతే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8 బిట్స్ అని చెప్పాం కదా! సో, -2^8 - 1 అంటే ఎంత? -2^7 విచ్ ఈస్ -128. దిస్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ మినిమమ్ వాల్యూ ఫర్ బైట్. ఇట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ వాల్యూస్ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మాక్సిమం వాల్యూ నీకు కావాలి అంటే సింపుల్. 2^n - 1 ఎన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 8 ఉంది.
ఓకే. సో 8 మైనస్ 1 విచ్ ఇస్ 2 పవర్ 7 మైనస్ 1. ఆ మైనస్ 1 ఆ 1 ఎందుకొచ్చిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే. సో దట్ ఈస్ యువర్ టాస్క్. సో ఈ ఫార్ములా వాడి మనం రేంజెస్ కనుక్కోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఫార్ములా, మనకి జావా ఒక మంచి ఫీచర్ కూడా ఇచ్చింది. అది వాడి కూడా మనం మినిమమ్ వాల్యూ గాని, సైజ్ గాని, మాక్సిమం వాల్యూ గాని అవేంటో కూడా చూడొచ్చు. అండ్ ఈ సెషన్ ఎండ్‌లో అది చూడబోతున్నాం. సో టిల్ నౌ ఇట్ ఇస్ క్లియర్ రైట్? సో షార్ట్ అర్థమైంది. నెక్స్ట్ ఇంటీజర్. ఇప్పుడు మనకి యాక్చువల్ ఇంట్ వచ్చింది. ఇది ఎంత తీసుకుంటుంది? 32 బిట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అంటే ఏంటి? ఒక్కొక్క బైట్ నాకు 8 బిట్స్ అయితే 32 బిట్స్ ఎంత అవుతుంది? 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. అండ్ దాని రేంజ్ గనుక చూసుకున్నారంటే, ఈ రేంజ్‌లో ఉన్న నంబర్స్ అన్నీ కూడా నువ్వు ఇంట్ వాడి నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 33,000 మనం షార్ట్‌లో స్టోర్ చేయలేము. ఒకసారి స్టోర్ చేసి చూద్దాం. 33,000 అని చెప్పా. ఇఫ్ ఐ రన్ దిస్, వాట్ హ్యాపెన్? అగైన్ ఎర్రర్. అండ్ వాట్ ఈస్ దట్ ఎర్రర్? బాబు, షార్ట్ రేంజ్‌లో 33,000 స్టోర్ చేసుకోలేవు. సో దానికన్నా చిన్న వాల్యూ ఇవ్వు. సో దట్ ఐ కెన్ స్టోర్ ఇన్ మై షార్ట్. లేదంటే నువ్వు వేరే డేటా టైప్ తీసుకో. ఓకే. నేనెందుకు ఇబ్బంది పెట్టేది? తీసుకుందాం. సో షార్ట్ కంటే నెక్స్ట్ పాసిబుల్ డేటా టైప్ ఏది? ఇంట్. దట్స్ ఇట్. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ వర్క్ అబ్సల్యూట్‌లీ ఫైన్. ఎందుకు అంటే దాని యొక్క రేంజ్‌లో 33,000 అనేది ఉంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఇంట్ డస్. ఓకే. నా దగ్గర ఈ 2^31 - 1 కంటే పెద్ద వాల్యూ ఉంది. వాట్ షుడ్ ఐ డూ ఇన్ దట్ కేస్? అంటే లాంగ్. లాంగ్ అనేది ఏం చేస్తుంది? 8 బైట్స్ ఆఫ్ మెమరీని తీసుకుంటుంది. ఓకే. ఆ 8 బైట్స్ ఆఫ్ మెమరీని తీసుకోవడం వల్ల నువ్వు ఎంత పెద్ద వాల్యూ అయినా కూడా యూ కెన్ స్టోర్ ఇన్ లాంగ్. ఆ లాంగ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఇంట్ కాకుండా లాంగ్‌గా మార్చాము. అండ్ సమ్ పాసిబుల్ బిగ్గెస్ట్ వాల్యూ ఇచ్చాము. ఓకే. అండ్ మర్చిపోకుండా లాంగ్‌కి లాస్ట్‌లో ఎల్ అనేది పెట్టండి. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ వర్క్ అబ్సల్యూట్‌లీ ఫైన్. ఓకే. ఈ ఎల్ అనేది ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు మనకి జావాకి మనం క్లియర్‌గా చెప్పాలి. సో దిస్ ఈస్ ఎ లాంగ్ వాల్యూ అని చెప్పేసి మనం క్లియర్‌గా చెప్పాలి. బికాస్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ సింటాక్స్. సో అక్కడైతే నువ్వు లాంగ్ అయితే వాడాలి. వెన్ యువర్ వాల్యూ గోస్ ఔట్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ ఇంట్ దెన్ యూ హావ్ టు యూజ్ దిస్ లాంగ్. దీస్ ఆర్ ద బేసిక్ న్యూమరికల్ డేటా టైప్స్ అన్నమాట. సో ఇక్కడ దాకా క్లియర్ కదా? సో మనం వాల్యూ ఎంత స్టోర్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మనం డేటా టైప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ వాట్ ఆర్ దిస్ ఫ్లోట్ అండ్ డబుల్? ఓకే. సో ఇక్కడ చూద్దాం. ఫ్లోట్ అండ్ డబుల్ అంటే ఏంటి ఈశ్వర్? దీస్ ఆర్ సమ్‌వాట్ స్పెషల్. సో ఎప్పుడు నా దగ్గర వాల్యూస్ అనేది లైక్ ఇంటిజర్స్ లాగే ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ చూసుకోవాలి. ఒక 50 కిలోస్ ఉంటాం. ఎప్పుడు 50, 51, 52 అట్లా చెప్పగలుగుతావా? నో. సో కొన్నిసార్లు 50.5, కొన్నిసార్లు 50.86 అట్లా డాట్ ఏదైతే ఉంటుందో ఓకే. ఆ పాయింట్స్ ఉన్నటువంటి నంబర్స్ నువ్వు రిప్రజెంట్ చేయాలి అంటే యూ హావ్ టు యూజ్ దిస్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. అండ్ దాంట్లో కూడా 2 రకాలు ఉంటుంది. సో వన్ ఈజ్ ఫ్లోట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ డబుల్. అండ్ వాట్ ఆర్ దిస్ ఈశ్వర్? సో ఫ్లోట్ ఎందుకు, డబుల్ ఎందుకు అంటే ఇన్ ఓల్డెన్ డేస్ అప్పట్లో ఉన్నటువంటి హార్డ్వేర్ కానీ అప్పట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ కానీ అర్థమయ్యేటట్టు ఫ్లోట్ని కనిపెట్టారు. బట్ లేటర్ మోడర్న్ డేస్కి వచ్చేసరికి డబుల్ యూస్ చేస్తున్నారు. చూద్దాం రెండిట్లో ఏది ప్రిఫర్ చేయాలో కూడా చూద్దాం. సో ఫ్లోట్ అంటే ఏంటి? యూ కెన్ స్టోర్ యువర్ డెసిమల్ నెంబర్స్. డబుల్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ రెండిట్లో ట్విస్ట్ ఏంటి అంటే ఆ పాయింట్ తర్వాత నువ్వు ఎన్ని వాల్యూ స్టోర్ చేస్తున్నావో అదే డిఫరెన్స్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 3.14 అనే నంబర్ ఉంది. పాయింట్ తర్వాత ఎన్ని ఉంది? 2 డిజిట్స్ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ 6-7 డిజిట్స్ ఉంటే యూ కెన్ యూస్ ఫ్లోట్. హ్యాపీగా ఫ్లోట్ వాడుకో. బట్ ఆ 6-7 రేంజ్ ఏదైతే ఉందో దాటింది అనుకో, 6-7 డిజిట్స్ దాటింది అనుకో, దెన్ యూ హ్యావ్ టు యూస్ డబుల్. అంతే. సో ఫ్లోట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ ప్రెసిషన్. సింగిల్ ప్రెసిషన్ అంటే ఏంటి? 6-7 డిజిట్స్ ఉండొచ్చు. బట్ డబుల్ వచ్చేసి డబుల్ ప్రెసిషన్. డబుల్ ప్రెసిషన్ అంటే ఏంటి? ట్వైస్ ఆఫ్ ఫ్లోట్ అప్రాక్సిమేట్లీ 15-16 డిజిట్స్ ను పెట్టుకోవచ్చు ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. ఓకే. సో దీన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇది తీసేసి మనం ఏని కాసేపు ఫ్లోట్‌గా మార్చేద్దాం. ఓకే. ఫ్లోట్‌గా మార్చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్లోట్ గనక నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఎండ్‌లో ఎఫ్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఓకే.
అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్, ఇట్ వర్క్స్ ఫైన్. ఒకవేళ నేను పాయింట్ తర్వాత ఎన్నుంది 4 డిజిట్స్ ఉంది కాబట్టి హ్యాపీగా వర్క్ అయింది. సపోజ్ ఇఫ్ ఐ యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్, వాట్ హ్యాపెన్స్? ఏమైంది? 6, 8 వరకు మాత్రమే వచ్చింది. ఇక్కడ 6, 8 ఎక్కడ ఉందబ్బా? చెక్ చేయండి. చూడండి 6, 7 ఉంది కానీ 6, 8 లేదు కదా! బట్ చూస్తే మనకి జావా ఆటోమేటిక్‌గా దాన్ని రౌండ్ ఆఫ్ చేసింది 6, 8కి. సర్లే ఇష్యూ దాంట్లో ప్రాబ్లమ్ ఏముంది? ఏదో మన కోసం చేసింది. 6, 7 ఉండింది. దాని తర్వాత 8 ఉంది కాబట్టి 6, 8గా మార్చేసింది. రౌండ్ ఆఫ్ చేసింది. దాంట్లో నీకు ఇష్యూ ఏమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావు. ఆ అప్లికేషన్‌లో ప్రతి పైసా గూడా నీకు వాల్యుబులే. ఇప్పుడు ప్రైస్ కాలిక్యులేట్ చేయాలి. సో, క్వాంటిటీ కాలిక్యులేట్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ పాయింట్స్ తర్వాత ఉన్నటువంటి ఆ డెసిమల్ పాయింట్స్ కూడా మనకు చాలా చాలా వాల్యుబుల్. అండ్ అలాంటి కేసెస్‌లో ఫ్లోట్ గనుక వాడామంటే దెబ్బ పడిపోతుంది. దాన్నే మనం ఫ్లోటింగ్ పాయింట్ పిట్ ఫాల్స్ అంటాం. ఓకే. ఫ్లోటింగ్ పాయింట్ పిట్ ఫాల్స్ అంటాం. అండ్ వాట్ ఆర్ దిస్ అంటే, ఇలాగా కాలిక్యులేషన్స్ అయితే మనకి రౌండ్ ఆఫ్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ ఆన్సర్స్ అయితే వస్తుంది. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్ రాదు. సో, ఇన్ థాట్ కేస్ వాట్ యూ హావ్ టు యూజ్ డబుల్ ఈస్ ప్రిఫర్డ్. సో, ఇలాంటి కేసెస్‌లో రిమూవ్ దట్ ఎఫ్ అండ్ చేంజ్ ద డేటా టైప్ టు డబుల్. అండ్ నౌ రన్ దిస్ ప్రోగ్రామ్. వాట్ హ్యాపెన్స్? అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఏ వాల్యూ అయితే స్టోర్ చేసామో అదే వాల్యూ మనకి ప్రింట్ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డబుల్. అండ్ స్టిల్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒకటి మైండ్‌లో, ఫ్లోట్ ఎప్పుడు కూడా వాడకండి. డబుల్ యూజ్ చేయండి. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ వాల్యూ ఆల్సో యూజ్ డబుల్. ఎందుకు అంటే మనకి ఓల్డర్ డేస్‌లో ముందున్నటువంటి సిస్టమ్స్ కానీ, వాటి యొక్క ప్రాసెసర్స్ కానీ, వాటి యొక్క హార్డ్‌వేర్స్ కానీ దోస్ ఆర్ మేడ్ స్పెషల్లీ ఫర్ ఫ్లోట్. బట్ ఇప్పుడొచ్చే మెషిన్స్ కానీ, ఇప్పుడొచ్చే హార్డ్‌వేర్, ఇప్పుడొచ్చే ప్రాసెసర్ అన్నీ కూడా దోస్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ డబుల్. సో, యూ షుడ్ నాట్ యూజ్ ఫ్లోట్ అనమాట. సో, ఆల్‌వేస్ ప్రిఫర్ డబుల్. బికాస్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ పిట్‌ఫాల్స్ అనేటివి మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ దానివల్ల మన ఆన్సర్స్ అనేది కరెక్ట్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు వస్తుంది. ఓకే. సో, థట్ ఈస్ వాట్ ఫ్లోటింగ్ పాయింట్ అండ్ డబుల్. అండ్ అది ఎంత డేటా స్టోర్ చేస్తుంది, ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది ఆ మెషిన్‌లో అనుకుంటే, సింపుల్. ఫ్లోట్ అనేది 32 బిట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అంటే ఎంత? 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. డబుల్ అనేది 8 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ అవర్ డెసిమల్ పాయింట్స్. సో, డెసిమల్ పాయింట్ స్టోర్ చేయాలి అంటే యూ హావ్ టు యూజ్ ఫ్లోట్ ఆర్ డబుల్. అండ్ నౌ కమ్స్ కరెక్టర్. కరెక్టర్ కంటే ముందు బూలియన్ చూసేద్దాం. అండ్ వాట్ ఈస్ దిస్ బూలియన్ అంటే, దీనికి తెలిసింది రెండే రెండు. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి నేను దీన్ని బూలియన్‌గా మార్చాను. అండ్ ఇఫ్ ఐ ట్రై టు స్టోర్ ద వాల్యూ యాస్ 1, విల్ దట్ వర్క్? రన్ చెయి. అడుగు. జావా ఏం చెప్తుంది? అరే బాబు! అది ఇంటిజర్ వాల్యూ రా. నేను బూలియన్ డేటా టైప్‌ని. సో, బూలియన్ డేటా టైప్ అంటే నువ్వేమి ఇవ్వాలి? ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కదా! సో, వాట్ యూ హావ్ టు డూ? యూ హావ్ టు స్టోర్ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ ఈ బూలియన్ వాల్యూస్ మనకెందుకు కావాలి అంటే, వెనెవర్ నువ్వు ఏదైనా డెసిషన్ మేకింగ్‌లో ఉన్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ కండిషనల్స్ కానీ, నీ ప్రోగ్రామ్ ఫ్లోని నువ్వు మార్చాలి అనుకుంటే బేస్డ్ ఆన్ ఎ డెసిషన్, బేస్డ్ ఆన్ ఎ కండిషన్. ఇన్ థాట్ కేసెస్ మనకి బూలియన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో, బూలియన్‌కి తెలిసింది రెండే 2 వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. జనరల్లీ దీన్ని 1 బిట్ అంటాం. బట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద జేవిఎం యూ ఆర్ యూజింగ్. ఓకే. బట్ చెప్పాలి అంటే ఇట్ అప్రాక్సిమేట్లీ టేక్స్ 1 బిట్ అని చెప్పేయొచ్చు. ఓకే. సో, దిస్ ఆక్యుపైస్ ఓన్లీ 1 బిట్ ఆఫ్ మెమరీ అన్నమాట. దీనికి తెలిసింది ట్రూ ఆర్ ఫాల్స్. దట్స్ ఇట్. అండ్ నౌ కమ్స్ ద క్యారెక్టర్. దిస్ ఈస్ సమ్‌వాట్ స్పెషల్. ఓకే. సో, క్యారెక్టర్ అంటే ఏంటి ఈశ్వర్? ఇఫ్ యూ హావ్ ఎ సింగిల్ క్యారెక్టర్ లైక్ ఆల్ఫాబెట్స్ ఈ, ఎస్, హెచ్ ఇవన్నీ ఏంటి? క్యారెక్టర్స్. 0, 1, 2, 3 ఇవన్నీ ఏంటి? క్యారెక్టర్స్. అట్లా సింగిల్ డిజిట్స్ గానీ, సింగిల్ ఆల్ఫాబెట్స్ కానీ, సింగిల్ క్యారెక్టర్స్ గానీ దాన్ని మనం క్యార్ అంటాం. సో, క్యార్ డేటా టైప్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇది ఎందుకు నేను స్పెషల్ అని చెప్పాను అంటే, జనరల్లీ వేరే లాంగ్వేజ్‌లో చూసుకుంటే ఆస్కై అని చెప్పి ఉంటుంది. ఆర్ ఆస్కీ ఫార్మాట్ అంటాం. వాట్ ఈస్ దిస్ అంటే, దీ దీన్ని లాంగ్వేజెస్ ఎలా డీల్ చేస్తుంది, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఎలా డీల్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు స్టోర్ క్యార్ సీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనే వాల్యూ స్టోర్ చేసుకోవాలి. అండ్ నౌ మనం ఆల్రెడీ చెప్పాం. నువ్వు స్టోర్ చేసే 11 గాని, 3.14 గాని ఇవన్నీ కూడా మనకి జీరోస్ అండ్ వన్స్‌గా కన్వర్ట్ అయ్యి ఆ బిట్స్‌లో స్టోర్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ దిస్ ఏ? ఏనేం చేస్తావు?
సో, అప్పుడు మనకి ఇలాంటి ఆస్కీ ఫార్మాట్స్ ఏం చేస్తుందంటే, ఓకే. వీడు ఏ అన్నాడా? సో, ఏకి ఒక వాల్యూ ఇచ్చేద్దాం. ఒక పర్టిక్యులర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ అలా కూడా కాదబ్బా! ఇప్పుడు నువ్వు క్లాస్‌లో ఉంటావు. సో, ప్రతిసారి నిన్ను ఈశ్వర్ బ్రింగ్ యువర్ బుక్. ఈశ్వర్ అటెండెన్స్ చెప్పు. ఇట్లా చెప్పకుండా రోల్ నంబర్ 1, రోల్ నంబర్ 2, రోల్ నంబర్ 3 అని చెప్పేసి నీకొక రోల్ నంబర్ ఇస్తాడు చూడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నిటికి కూడా కొన్ని రోల్ నంబర్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 65 అంటాం. ఇక్కడ ఆస్కీ ఫార్మాట్‌లో. ఓకే. సో, 65 చాలా బావుంది. ఫర్ ఎగ్జాంపుల్ బికి 66 అంటాం. సో, నువ్వు ఎప్పుడైతే కార్ అండ్ డేటా టైప్‌లో నువ్వు ఏని స్టోర్ చేస్తావో, అది ఇంటర్నల్‌గా ఎలా ఏమవుతుంది అంటే 65 అనే నంబర్‌కి కన్వర్ట్ అయ్యి, ఆ 65 నంబర్ అనేది జీరోస్ అండ్ వన్స్‌గా స్టోర్ అవుతుంది. ఓకే. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆస్కీ అనేది జస్ట్ ఇట్ టేక్స్ 1 బైట్ ఆఫ్ మెమరీ అన్నమాట. అంటే కొన్ని లిమిటెడ్ క్యారెక్టర్స్ మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం వెన్ ఇట్ కమ్స్ టు ఆస్కీ ఫార్మాట్. బట్ జావా కొంచెం ఎప్పుడు కూడా ఒక లెవెల్ ఫార్వర్డే ఉంటుంది జావా. ఓకే. దానికి ఇదేమని చెప్తుందంటే, లేదు నాకు 1 బైట్ కాదు. నాకు వరల్డ్‌లో ఉన్నటువంటి ప్రతి లాంగ్వేజ్ కూడా ఐ షుడ్ బి ఏబుల్ టు రిప్రజెంట్. ఐ షుడ్ బి ఏబుల్ టు యూజ్. సో, అందుకే మనకి జావాలో ఆస్కీ ఫార్మాట్ కాదు. వి విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ యూనికోడ్ క్యారెక్టర్స్ ఫార్మాట్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, యూనికోడ్ ఫార్మాట్ యూజ్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ దిస్ యూనికోడ్ అంటే, నీకు ప్రపంచంలో ఉండే లాంగ్వేజెస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్, దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్‌కి దీనికి నంబర్ ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో ఈ టేబుల్‌లో యూ కెన్ ఫైండ్ ఎ పర్టిక్యులర్ నంబర్. అండ్ ఆ నంబర్ ఇంటర్నల్‌గా జీరోస్ అండ్ వన్స్‌గా స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నామంటే సారీ మనకి ఇంతసేపు స్క్రీన్ మనం చూడలేదా? సారీ. వన్స్ అగైన్ చెప్తున్నాను చూడండి. ఆస్కీ ఫార్మాట్‌లో 1 బైట్ ఆఫ్ మెమరీ మాత్రమే తీసుకుంటుంది. అండ్ యూనికోడ్‌లో మనకి 2 బైట్స్ ఆఫ్ మెమరీ అయితే తీసుకుంటది. ఈ 2 బైట్స్ ఆఫ్ మెమరీలోనే యూ కెన్ స్టోర్ ఆల్‌మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అన్నమాట. సో, అదెక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే, యూ కెన్ ఫైండ్ దిస్ యూనికోడ్ చార్ట్ అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి చాలా లాంగ్వేజెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు క్లిక్ చేసాం. సో, తెలుగులో మనకి లెటర్ ఆ అని చెప్పుంది. దీన్ని గనక నేను నా ప్రోగ్రామ్‌లో వాడాలి అంటే తీసుకెళ్ళి ఏం చెప్పచ్చు, బూలియన్ ప్లేస్‌లో క్యార్ అని చెప్పి రాస్తావు. ట్రూ ప్లేస్‌లో సింగిల్ కోట్స్ పెట్టి ఆ వాల్యూ రీప్లేస్ చేస్తావు. ఎప్పుడు గాని ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం క్యార్ టీహెచ్ అని ఏదైతే రాస్తున్నామో సింగిల్ కోట్‌లో నువ్వు ఏదైతే క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకుంటున్నావో, వాడాలి అనుకుంటున్నావో దాన్ని సింగిల్ కోట్స్‌లో నువ్వు మెన్షన్ చేయాలి. థాట్ ఈస్ ద రూల్. ఓకే. సో, అలాగే ఇక్కడ ఆ అని చెప్పేసి అన్నావు. అండ్ నౌ ఇఫ్ యూ రన్ థిస్ ఆ ప్రింట్ అయింది. అదే వేరే లాంగ్వేజ్‌లో అయితే ఇది అయ్యేది కాదు. ఓకే. ఎందుకు అంటే యూనికోడ్ ఫార్మాట్‌లో ఆ అనే అక్షరానికి ఇట్ హాస్ ఎ వాల్యూ. ఇట్ హాస్ ఎ రోల్ నంబర్. ఓకే. అండ్ ఆ రోల్ నంబర్ అనేది మనకి ఇంటర్నల్‌గా స్టోర్ అవుతుంది. అది ఒకవేళ చెక్ చేసుకుందాం. నిజంగా వీడు చెప్పింది నిజమా? సో, యూనికోడ్ నిజంగా నాకు క్యారెక్టర్ అనేది ఇంటిజర్‌గా కన్వర్ట్ అయ్యి, ఆ ఇంటిజర్ నాకు జీరోస్ అండ్ వన్స్‌గా స్టోర్ అవుతుందంటే చెక్ చెయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకొక ఇంటిజర్ వాల్యూ తీసుకో. ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పు. ఓకే. సో, ఇప్పుడు నువ్వు పిని ప్రింట్ చెయి. మనం ఏం చేసాం క్యారెక్టర్‌ని ఇంటిజర్‌గా మార్చేసాం. దాని ఇంటిజర్ వాల్యూ కనుక్కోవడానికి. ఇప్పుడు రన్ చెయి. ఏం ప్రింట్ అయింది? 3077 దిస్ ఈస్ ద రోల్ నంబర్ ఆఫ్ ఆ క్యారెక్టర్. ఇక్కడికెళ్ళు. ఆ క్యారెక్టర్‌కి ఎంతుంది డెసిమల్? 3077 మనకొచ్చిందేంటి 3077 అంటే దాని రోల్ నంబర్ మ్యాచ్ అయింది. ఓకే. దట్ ఈస్ హౌ క్యారెక్టర్స్ ఆర్ స్టోర్డ్. ఓకే. ఈ యూనికోడ్ ఫార్మాట్ అనేది జావా యూజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇట్ కెన్ స్టోర్ మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. దీంట్లో మనం వి కెన్ స్టోర్ ఆల్ ద లాంగ్వేజెస్. బట్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఆస్కీ ఫార్మాట్‌లో ఇది పాసిబుల్ కాదు. అండ్ థాట్ ఈస్ వై క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్. యూ కెన్ ఈవెన్ స్టోర్ స్పేస్ ఆల్సో. స్పేస్‌కి ఒక కోడ్ ఉంటుంది. ఒక కోడ్ ఉంటుంది. సారీ యాంపర్సండ్ ఒక కోడ్ ఉంటుంది. ఒక కోడ్ ఉంటుంది. అండ్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఒక కోడ్ ఉంటుంది. అండ్ డబుల్ కోట్స్ ఒకటి ఉంటుంది. యువర్ విష్ ఎనీ క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి అయితే ఒక కోడ్ అయితే ఉంటుంది మనకి యూనికోడ్ చార్ట్‌లో. ఓకే. సో థట్ ఈస్ వాట్ క్యారెక్టర్ డేటా టైప్ ఈస్. అండ్ ఇది ఎంత డేటా ఆక్యుపై చేస్తుంది ఈశ్వర్ అంటే మనం ఆల్రెడీ చూసుంటున్నాం ఇక్కడ. 16 బిట్స్ అంటే ఎంత? 2 బైట్స్ ఆఫ్ మెమరీ. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇది 1 బైట్ ఉంటుంది. బికాజ్ దే యూజ్ ఆస్కీ ఫార్మాట్ కాబట్టి. సారీ. ఆస్కీ ఫార్మాట్ యూజ్ చేస్తుంది కాబట్టి వేరే లాంగ్వేజెస్‌లో 1 బైట్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జావా ఇట్ ఈస్ 2 బైట్స్. ఓకే. అండ్ దాని రేంజ్ కూడా చూసుకోవచ్చు. 0 నుంచి 65,535 క్యారెక్టర్స్ అయితే స్టోర్ చేయగలుగుతుంది. దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే.
సో దట్ ఈస్ అబౌట్ అ డేటా టైప్స్, అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ ఐ థింక్ యు ఆర్ క్లియర్, రైట్? సో నువ్వు స్టోర్ చేసే డేటా అనేది ఏదైతే ఉంటుందో దాని యొక్క టైప్, ఈ 8 డేటా టైప్స్ వాడి నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో చూస్తే స్ట్రింగ్, చిన్న ఓవర్వ్యూ ఇస్తాం. స్ట్రింగ్ అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ అన్నావు చూడు, ఆ క్యారెక్టర్స్ ని గుంపుగా చేసి గ్రూప్ గా చేసి పెట్టావు అంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. దట్స్ ఇట్. అండ్ వీ హ్యావ్ అరేస్. అదేం లేదు, నువ్వు ఏ డేటా టైప్ అయినా సరే, ఇంటీజర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటీజర్స్ ఉంది, దాని ఒక కలెక్షన్ చేసి ఒక చోట పెట్టుకున్నాడు, దాన్ని మనం అర్రే అంటాం. ఓకే. అండ్ ప్రతి ఎలిమెంట్ కూడా సేమ్ డేటా టైప్ లో ఉండాలి. అండ్ క్లాసెస్, వి నో దట్ ఇట్ ఈస్ అ బ్లూ ప్రింట్. అండ్ ఇది ఎందుకు కావాలి అంటే మనం కస్టమ్ డేటా టైప్ ని మనం క్రియేట్ చేసుకోవడానికి, నాకు కావాల్సినట్టు నేను ఒక సొంత డేటా టైప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ వి యూస్ క్లాసెస్ ఫర్ క్రియేటింగ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనొచ్చు, ఆర్ కస్టమ్ డిఫైన్ డేటా టైప్స్ అనొచ్చు, యువర్ విష్. అండ్ అవి మనం క్లియర్ గా నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకే. సో ఫర్ దిస్ మూమెంట్ ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్, రైట్? అండ్ మనం ఇందాక చెప్పాం, లైక్ వీటి యొక్క రేంజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మాక్సిమం వాల్యూ, ఈ మినిమం వాల్యూ టేబుల్ మేము గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర్. సో ఒకవేళ ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే కూడా దీన్ని తీసుకెళ్ళాను టేబుల్ అంటే, నువ్వు ఎక్కడైనా ప్రోగ్రామ్ రాయాలి అంటే షుడ్ ఐ రిమెంబర్ దిస్ ఎంటైర్ థింగ్ అంటే, నువ్వు జావాలో నీకు ఒక అమేజింగ్ ఫీచర్ ఉంది. అండ్ వాట్ ఈస్ దట్ అంటే వ్రాపర్ క్లాసెస్ అంటాం. అంటే ఏంటి? యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వ్రాపర్ క్లాసెస్. దీస్ ఆర్ సమ్ స్పెషల్ క్లాసెస్ గివెన్ బై జావా. దీన్ని కనుక నువ్వు వాడావు అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఏం చేసిందంటే, సో వీడు ఇంత గుర్తుపెట్టుకోలేడు, డెవలపర్ వీడి మైండ్లో ఇంత ఉండదు, సో ఏం చేద్దాం, ఇంట్కి ఒక క్లాస్ క్రియేట్ చేసి ఇచ్చేద్దాం వాడు మొహానికి. సో ఇంటీజర్, దీంట్లో అది ఏం స్టోర్ చేస్తుందంటే సైజ్ అని చెప్పి ఒక కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏంటి? వేరియబుల్స్ లోనే ఇంకొక టైప్, బట్ దాని వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఓకే. అండ్ సైజ్ అని చెప్పి ఒక కాన్స్టెంట్. అండ్ మినిమం వాల్యూ అని చెప్పి ఒక కాన్స్టెంట్. మాక్సిమం వాల్యూ అని చెప్పి ఒక కాన్స్టెంట్. ఇలాగ కొన్ని కాన్స్టెంట్స్ ఇచ్చి కొన్ని మెథడ్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే క్లాసెస్లో ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బిహేవియర్ ఉంటుంది కాబట్టి. ఈ వ్రాపర్ క్లాసెస్ అనేది మనం ఊప్స్ అనే కాన్సెప్ట్లో చాలా ఇండెప్త్గా చూస్తాం. బట్ ఇప్పుడు ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తున్నాను అంతే మీకు. ఓకే. ఇక్కడ సో ఇంట్కి ఇంటీజర్ కదా, ఎస్, క్యాపిటల్ ఐతో స్టార్ట్ చేసి ఇంటీజర్ ఏ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పి, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్స్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ 12 స్టోర్ చేసే వాల్యూ, సో దీని సైజ్ ఎంత ఈశ్వర్ అంటే ఏ డాట్ సైజ్ అని అడుగు, రన్ దిస్ ప్రోగ్రామ్. ఏమని చెప్తాను? 32 బిట్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ 4 బైట్స్. ఓకే. మాక్సిమం వాల్యూ ఎంత? దీని మాక్సిమం వాల్యూ ఎంత అడుగు. మ్యాక్స్ వాల్యూ అని చెప్పేసి అన్నాం. ప్రింట్ దిస్. వాట్ హ్యాపన్స్? దిస్ ఈజ్ ద మాక్సిమం వాల్యూ. దీని నుంచి స్టోర్ చేయలేదు. ఓకే. ఒకవేళ కాపీ చేసి తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయి, దానికి ఒక వాల్యూ యాడ్ చేయి, 8 అని చెప్పి యాడ్ చేయి, రన్ చేయి. వాట్ హ్యాపన్స్? ఎర్రర్, బికాస్ ఇట్ ఈస్ టూ లార్జ్. దిస్ ఇస్ హౌ వీ కెన్ ఫైండ్ మాక్సిమం వాల్యూ. అదే మినిమం వాల్యూ కావాలంటే సింపుల్, మినిమం వాల్యూ, రన్ దిస్. వాట్ హ్యాపన్స్? యూ గాట్ ద మినిమం వాల్యూ. దీని మించి చిన్న వాళ్ళది స్టోర్ చేయలేదు. ఇలా మనకి ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్కి, నాట్ ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, కొన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్కి అయితే వీ హ్యావ్ వ్రాపర్ క్లాసెస్. అండ్ ఆ వ్రాపర్ క్లాసెస్ అనేది మనం ఇన్డెప్త్గా మనం ఊప్స్ అయితే చూడబోతున్నాం. ఓకే. సో బూలియన్కి బూలియన్, సో ఇలా చాలా ఉన్నాయి, చూద్దాం. ఓకే. ఫర్ దిస్ మూమెంట్ జస్ట్ రిమెంబర్ దీస్ ఆర్ ద మెయిన్ డేటా టైప్స్. అండ్ ఇవి అర్థమైతే చాలు, నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. అండ్ నౌ లెట్ us see some of the interview questions.